రెండు సమయాన్ని దీవెనకరంగా చేయండి. పాటల ద్వారా నేను మయంపరచుటకు సాయం చేసిన మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, సమయాన్ని దీవించమని, బలహీన దాసుని శిలువ రక్తంతో కడిగి నా నోటిని మాటలు ఉంచమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. గత కొన్ని వారాలుగా మనము ఈ వాగ్దానాన్ని ధ్యానిస్తున్నాము. దేవుడు మన జీవితంలో ఏమైతే నూతనమైనవి ఆయన చేసేవాడుగా ఉన్నాడో అనేది మనము ధ్యానిస్తుంటున్నాం. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పాడు. ఎందుకంటే మన ప్రభువు ఆయన నూతనమైనవి చేయవాడు. అక్క నువ్వు వాళ్ళని వెనకలు కూర్చోబెట్టుకో, ఇంకా లాస్ట్కి వెళ్ళి లేదా బయట కూర్చోబెట్టుకో, అల్లరి చేస్తూ ఉంటారు మధ్యలో. ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. నూతనమైనవి మన జీవితంలో ఆయన చేశాడు. ఏమేం చేస్తున్నాడు అనేది మనము అక్కడక్కడ మన పరిధిలో నా యొక్క ప్రభువు నాకు జ్ఞాపకం చేసిన వాటిని మీతో నేను పంచుకుంటున్నాను. గత వారంలో అంతకుముందు ఎన్నో మనం ధ్యానించాము. గత వారంలో మనం ధ్యానించింది ఏమిటంటే ఆయన మనకు నూతనమైన వస్త్రములు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చెప్పండి? నూతనమైన వస్త్రాలు. కనుక ప్రభు మనకిచ్చిన ఆ నూతనమైనవి ఏమి ఇచ్చాడు అని అంటే నూతనమైన వస్త్రాలు ఇచ్చాడని మనం ధ్యానించకముందు ఆయన మన మధ్యలో ఉండి మనతో కాపురం ఉండి మనతో సంచరించి మన కనుల ప్రతి బాష్పబిందు తుడుస్తాడు అని చెప్పి ఆ భాగాన్ని మనము ప్రకటన గ్రంథంలో ఎక్కడుందని మనం ధ్యానించాము. 4వ అధ్యాయమా 5వ అధ్యాయమా ఎక్కడ? వారి కనుల 7వ అధ్యాయము 15వ వచనంలో మనం అది చదువుకున్నాం. ఆ భాగంలో కిందికి వచ్చి 17లో మనం చదువుకుంటే దేవుడే వారి కనుల ప్రతి బాష్ప బిందువు తుడుస్తాడని, అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదని మనం అదే మాట ఇక్కడ ప్రకటన 21లో కూడా మనకు జ్ఞాపకం. దేవుడే వారి ప్రతి బాష్ప బిందువులు తుడిచి వాళ్ళని చేస్తారు. ఎవరు వాళ్ళు అని మనం ధ్యానించినామంటే గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని ఏం చేసుకున్నవారు? తెలుపు చేసుకున్నవారు. కనుక తెల్లని వస్త్రములు పొందినవారని, నూతన వస్త్రాలు పొందారని మనము ధ్యానించాం. కనుక ప్రభు మనకు కూడా అటువంటి వస్త్రాలు ఇచ్చాడు. నూతనమైన వస్త్రాలు. ఏ వస్త్రాలు మనకిచ్చాడు? రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, సంతోషమనే వస్త్రము, తర్వాత నీతి వస్త్రాలు ప్రభు మనకు ధరింపజేశాడని మనం ఆయన్ను ఆరాధించాం. ఈ దినాన ఈ ప్రకటన గ్రంథంలోని ప్రభు మరి మనకి ఇంకా ఏమి ఇచ్చాడు నూతనమైనవి అని అంటే చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9, 10 కలిసి ఉన్నాయి. కలిసి చదువుకుందాం. ఎవరు అంటే చూడండి ఏమి ఇచ్చాడో మనకు ఇంకా ఆయన అంటే 9, 10 మనం చదువుకుందాం, కలిసి చదువుకుందాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్ర విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను అయాజ్య భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులకు మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట. ఏ పాట పెట్టాడు ప్రభు మనకు ఇచ్చాడు? ఏ పాట ఇచ్చాడు? కొత్త పాట. కనుక నూతన గీతం, నా నోటన్ కొత్త పాట. సండే స్కూల్ పిల్లలకు ఉందా? పాడతారా? పాడదాం. సండే స్కూల్ పిల్లలు పాడండి. నాకు రాదు, నేను ఎత్తుతా, మీరు పాడాలా. ఉందా? వస్తుందా రాదా చెప్పండి. అంత మొద్దులేనా? సరే చూద్దాం ఎంతవరకు పాడతారు. నా నోటన్ కొత్త పాట నా యేసు ఇచ్చెను, నా నోటన్ కొత్త పాట నా యేసు ఇచ్చెను. పాడండి.
ఆనందముతో హర్షించి పాడెదన్ జీవించు కాలమంతయు హల్లెలూయా. ఆనందముతో హర్షించి పాడెదన్ జీవించు కాలమంతయు నాను కొత్త పాట నా యేసు ఇచ్చెను. నాను కొత్త పాట నా యేసు ఇచ్చెను. నేను ఎప్పుడో చిన్నప్పుడు వాడినా, గుర్తులేదు. ఏం బాణర్యా? కనుక చిన్నపిల్లలకు ఎంతో చక్కని పాట, వాళ్ళకు ఆ పాట కొత్త పాట నేను. అయితే మన జీవితంలో కూడా దేవుడు మనకేమిచ్చాడంట? ఏమిచ్చాడు చెప్పండి? క్రొత్త పాటలు మనకిచ్చాడు. ఆనందముతో పాడే పాటలు ఇచ్చాడు. సంతోషముతో పాడేటువంటి పాటలు మనకు ప్రభు ఇచ్చాడు. ఏంటయ్యా అంటే, ఎవరు వీళ్ళు? ఎవరైతే గొర్రెపిల్ల రక్తములో విమోచించబడ్డారో, నూతనపరచబడ్డారో, తెల్లని వస్త్రములు ధరించుకున్నవారుగా ఉన్నారు, నూతన వస్త్రాలు ధరించుకున్నవారుగా ఉన్నారు, వారందరూ కూడా వారి నోటిలో నుండి క్రొత్త పాట పాడేటువంటి ఆ అనుభూతిని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియులారా, ఒకప్పుడు మన జీవితంలో ఆ పాటలు లేని వారముగా దుఃఖము, మన హృదయం అంతా దుఃఖముతో నింపబడిన వారం. అయితే ప్రభు మన జీవితాన్ని మార్చి మనకు క్రొత్త పాటలు ఇచ్చాడు. అది మన జీవితంలో ఆయన చేసిన నూతనమైన క్రియ, కొత్త కార్యం. ఇదిగో నేను సమస్తము నూతనమైనవిగా చేస్తున్నాను. ఏం చేసినాడు అంటే మనకు కొత్త పాటలు ఇచ్చాడు. ఎన్ని పాటలు అంటే, ఈ పాటలన్నీ కూడా పాడుతూ ఉంటే ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. అప్పుడప్పుడు సీనన్న అంటాడు, అన్న ఏమి మాధుర్యం ఉంది ఈ పాటల్లో. ఆయన పాటలు బాగా పాడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ పాటలు ఆయన ఆకర్షించాయి. ఎంత ఆ పాటలు పాడుతాం, ఎంత సంతోషం ఉంటుంది. ఎప్పుడన్నా పాడుతూ ఉంటామా? పాటలు ఎప్పుడన్నా పాడుతున్నారా? పాటలు పాడేవారికి ఎంత ఆనందంగా ఉంటాయి. ఎప్పుడు వస్తాయి పాటలు అంటే సంతోష హృదయము. మన హృదయంలో సంతోషం ఉన్నప్పుడు, ఆనందం ఉన్నప్పుడు మనం పాటలు పాడుతూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రభు మనకు ఆనందం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు గనక దాన్ని బట్టి మనము కొత్త పాట మన నోట ప్రభు ఉంచాడు. కనుక పాటలు పాడే ఆ కృప, ఆ నూతన గీతము వారికి ఇచ్చాడని జ్ఞాపకం. ఎవరు వాళ్ళంటే, నీ వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములో, ప్రతి జనాంగములో నుండి నువ్వు మనుషులను కొని వారిని నీకు రాజులుగా, యాజకులుగా చేసుకున్నావు గనక వారు మరి భూలోకమందు కొత్త పాట పాడతారు. కనుక కొత్త పాట నా నోట ఆయన ఉంచాడు. దాన్ని బట్టి మనము పాటలతోనే కాదు, ఆయన మనం హృదయమారా ప్రభా నువ్వు ఇచ్చినటువంటి ఈ నూతనమైన గీతాన్ని బట్టి, పాత జీవితాన్ని మార్చి కొత్త జీవితాన్ని ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు అని మనం ఆయన పాతది తీసేశాడు. ఇంతకుముందు ఏ పాటలు ఉన్నాయంటే మన నోట, కొంతమంది సినిమా పాటలు పాడి ఆనందపడు. మా నాయన ప్రభు నమ్మకం ముందు ఎంత పిచ్చి ఆయనకంటే, మా చిన్న ఆయన కానీ మా నాయన ఇద్దరు మంచి పాటలు, వాళ్ళకు ఎప్పుడు సినిమా పాటలేగా, ఎప్పుడు పాటలు. అప్పుడు ఇప్పుడు మాదిరి టెక్నాలజీ లేదు. అప్పుడు ఏంటంటే రేడియోలో వచ్చేటువంటి ఆ పాటలు, దానికోసం ఆ రేడియో కొనుక్కొని ఎప్పుడెప్పుడు సినిమా పాటలు వస్తాయని పెట్టుకునేవాళ్ళు. బుక్కులు ఉండేటి. ఒక సినిమా వచ్చిందంటే ఒక చిన్న పాటల బుక్ వదిలేవాడు. అప్పుడు ఆ పాటల బుక్కులు దొరికి అవి తీసుకొని ఈ పాటలు వాళ్ళు వాడినట్టు పాడేవాళ్ళు. కానీ అటువంటి జీవితం నుండి ప్రభు మార్చి ఆ పవిత్రమైన ఆ పాటలన్నిటి నుండి విడిపించి ప్రభు మనకు నూతనమైన పాటలు ఇచ్చాడు, పరిశుద్ధమైన పాటలు ఇచ్చాడు. కనుక సంతోషముతో ప్రభును స్తుతించేటువంటి గొంతును మనకు ప్రభు ఇచ్చాడు. కనుక నూతన గీతము నా నోట నుంచాడు. కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఎవరు పాడతారు అని అంటే ఒక 4 సందర్భాలు మీకు నేను జ్ఞాపకం. ఎవరెవరు పాటలు పాడారు బైబిల్లో, ఎప్పుడు పాడారు పాటలు అని అంటే చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఇక్కడ వాళ్ళు పాట పాడుతున్నట్టుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో
మొదటి వచనంలో మనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించను, గుర్రములను దాని రౌతులను ఆయన సముద్రములో పడదోసిన అని చెప్పి యెహోవా నా బలమా అనే పాట పాడి. ఏ పాట పాడినారు చెప్పండి? యెహోవా నా బలం. ఈ పాట ఎట్టొచ్చింది? ఈ కొత్త పాట వాళ్ళకి అంతకుముందు పాత పాటలు ఏమైనా ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో, కానీ వారు విమోచించబడిన తర్వాత, ఎర్ర సముద్రం దాటుకొని వచ్చిన తర్వాత, ఆరిన నేలను వారు నడిచి వచ్చిన తర్వాత వారి నోటిలో నుండి ఒక పాట వస్తూ ఉంది. ఏమిటా పాట అంటే, నా నోట ఏ పాట అంటే, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. కనుక ఆ పాట పాడితే ఎంత ఆనందం అంటే, ఒకసారి ఒక ఆంటీ చెప్పింది, అన్నా ఈ యెహోవా నా బలమా అనే పాట పాడన్నా. ఆ పాట వింటా ఉంటే నాకు చాలా ఆనందము, నాకు చాలా సంతోషం అన్న. అది నన్ను ఎంతో ఆదరించేదిగా ఉంది. ఆ పాట నన్ను ఎంతో ప్రోత్సహించేదిగా ఉంది. ఆ పాట ద్వారా నేను ఎంతో పురికొల్పబడుతూ ఉన్నాను. అప్పుడప్పుడు ఆ పాట పాడుతూ ఉన్నా. ఏ పాట? యెహోవా నా బలమా అనే పాట. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చూపినను, నరకపు పాశం కరికాటినను, నా శత్రువులు నన్ను చూపినను, నరకపు పాశం కరికాటినను. వరదవలే భక్తి హీనులు పోలిన, వరదవలే భక్తి హీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. యెహోవా. కనుక ఎంత మాధుర్యంగా ఉంటుంది పాటలు. ఈ వర్తమానం పాటల వర్తమానం కాబట్టి పాటలు పాడుతున్నా. ప్రభు మనకిచ్చిన ఈ పాటలు ఆనాడు వారు ఐగుప్తుల నుండి బయటకు వచ్చిన తర్వాత ఎంత చక్కగా పాటలు పాడారు. క్రొత్త పాట నా నోట ప్రభు ఉంచాడు. కనుక అంతకుముందు ఎప్పుడు ఈ పాట పాడలే వాళ్ళు. ఆ ఎర్ర సముద్రము దాటకముందు, ఆ ఎర్ర సముద్రంలో నుండి రాకముందు వారికి ఆ పాట తెలియదు, ఆ గీతము తెలియదు. కనుక చక్కగా ప్రభువును ఆరాధించేటువంటి ఆ పాట వారికి తెలియదు. వారు వెళ్ళిన పరిస్థితులు, వారు వెళ్ళినటువంటి ఆ యొక్క పోరాటముల మధ్యలో నుండి ప్రభు బయటకు తీసుకొని వచ్చాడు. మనకు ఐగుప్తులో వారు ఎట్టున్నారంటే చూడండి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 6వ వచనం కలిసి చదువుకుందామా? ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుందామా? దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించినని దేవుడు. ఎక్కడి నుండి రప్పించాడంటే వారిని. కనుక ఈ పాట పాడకముందు వాళ్ళు ఎక్కడున్నారంటే దాసుల గృహములో ఉన్నారు. ఆ దాసుల గృహముల నుండి వారు విడిపించబడినారు. ఆ దాసత్వంలో నుండి విడిపించబడ్డారు కనుక దాసుల గృహమైన ఐగుప్తు నుండి బయటకు వచ్చారు కనుక ఈ పాట వారికి వచ్చింది. రెండవది ఇంకెక్కడున్నారు వాళ్ళు? నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం. నిర్గమకాండము 2వ అధ్యాయం 23వ వచనం కలిసి చదువుకుందామా? అలాగున అనేక దినములు జరిగిన ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచి. ఏ పనుల్లో ఉన్నారో చెప్పండి? ఈ పాట పాడకముందు వాళ్ళు దాసుల గృహములో ఉన్నారు. ఈ పాట వారు పాడకముందు వెట్టి పనులు
ఆ యొక్క ఐగుప్తులో, ఆ యొక్క బానిసత్వములో, దాసత్వములో ఎట్టి పనులు చేసుకుంటా వారు అక్కడ ఉన్నారు. మూడవదిగా చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20వ వచనం కలిసి చదువుకుందామా? ద్వితీయోపదేశకాండం 4:20. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్టు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తులో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి రప్పించాడు. కనుక వారు పాట పాడకముందు వారి స్థితి ఏంటంటే దాసుల గృహమైన ఐగుప్తులో ఉన్నారు, దాసులుగా ఉన్నారు. రెండోదిగా వారు నిట్టూర్పులు విడుస్తూ వెట్టి పనులు చేస్తూ కనుక ఆ పని చేస్తూ వారు అక్కడ ఉన్నారు. మూడవదిగా ఇనుప ఏ కొలిమి అంటది? ఐగుప్తులో వారు ఇనుప కొలిమిలో ఉన్నట్టుగా ఉన్నారు, కొలిమిలో ఉన్నారు, కాల్చబడుతూ ఉన్నారు. కనుక ఇనుప కొలిమిలో ఏముంటుంది? అగ్నిలో ఆ యొక్క ఒక కొడవలి కానీ లేకపోతే ఒక గొడ్డలి కానీ ఒక మచ్చుకత్తి కానీ దాంట్లో పెట్టి ఏం చేస్తూ ఉంటారు? కొలిమిలో పెట్టి కాలుస్తూ ఉంటారు. ఇనుప కొలిమి అనేది వేడి శ్రమల గుర్తుగా. అలాంటి శ్రమల్లో వారు ఇనుప కొలిమిలో ఉన్నారు. అలాగే నిర్గమకాండం 1వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 1వ అధ్యాయం 13వ వచనం కలిసి చదువుకుందామా? ఇశ్రాయేలుల చేత ఐగుప్తులు కఠిన సేవ చేయించుకుంటారు. కనుక కఠినమైన సేవ చేయించుకుంటా, కఠినమైనటువంటి ఆ పనులు వారితో చేయిస్తున్నారు. అబ్బా, ఇది వారి యొక్క స్థితి. అప్పుడు వస్తాయి పాటలు వాళ్ళకు. అప్పుడు పాట పాడదామంటే కూడా ఆ పని చేసి, ఆ కఠినమైన సేవ చేసి, ఆ ఇటుకలు కాల్చి, ఇటుకలు పేర్చి ఐగుప్తులో భయంకరమైన బానిసత్వంతో పని చేయకుంటే వాళ్ళు కొరడాలతో కొడతా ఉంటే పాటలు కాదు కానీ వారి జీవితం అంతా కన్నీరు. ఏముంది చెప్పండి? వారి జీవితం అంతా ఏడ్పులు, దుఃఖము, నిట్టూర్పు. ఏంది మా పరిస్థితి? ఏంది మా దేవా, ఏమి మా పరిస్థితి? ఎంతగా వారు నిట్టూర్పులు విడుస్తూ కఠినమైన దాసత్వములో, ఇనుప కొలిమిలో కనుక ఆ యొక్క భయంకరమైనటువంటి సేవ చేస్తూ ఐగుప్తు యొక్క బానిసత్వములో అణచబడినటువంటి స్థితి. ఏ స్థితి అంటే చెప్పండి? అణచబడుతున్నారు. ఎవడన్నా ఒకరు ఏదైనా మాట్లాడితే వాని ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడా, వీనికి ఎక్కువ పని పెట్టు అని అనగొట్టి అలాగ అణచబడుతున్న జనాంగం ఎప్పుడు పాటలు పాడినారు. అటువంటి ఆ పరిస్థితులన్నిటిలో నుండి వారు బయటికి తీసుకొని రాబడినప్పుడు, దేవుడు వారిని విడిపించినప్పుడు, ఫరో యొక్క సేనలన్నిటినీ కూడా ఆ ఎర్ర సముద్రంలో ముంచివేసినప్పుడు వారి శవాలు చూస్తుండగా ఆ యొక్క ఎవరైతే మమ్మల్ని కొట్టారో, ఎవరైతే మమ్మల్ని ఆ కఠినమైన సేవ చేయించుకున్నారో, ఎవరైతే మమ్మల్ని తిట్టినారో, ఎవరైతే మమ్మల్ని దాసులుగా పెట్టుకున్నారో వారి శవాలు చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయంలో వారి శవములు అక్కడ ఏటి ఒడ్డున మరి ఉన్నట్టుగా జ్ఞాపకం. కనుక వారి నీళ్ళలో నుండి మునిగిపోయి వారి శవాలు ఏడుంది ఆ మాట? ఇరవై 14వ అధ్యాయము 28వ వచనం. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడును మిగిలి ఉండలేదు. ఇంకొక స్థలంలో నేను చదివినట్టు గుర్తుంది. వారి శవములు, ఆ శవములు అక్కడ తర్వాత ఎక్కడో రాశారు, అది వారి శవాలు ఏటి ఒడ్డున కొట్టుకొని ఎన్ని వచ్చినావు ఆడేనా 30 చదువుదామా? ఆ దినమున యెహోవా ఐగుప్తులో ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూశారు. అబ్బా, ఎంత చక్కని! నేను ఆ మాట చదివినప్పుడు నాకైతే ఎవరైతే తనను బాధ పెట్టి హింస పెట్టి
బానిసత్వంతో కొరడాలతో కొట్టి కఠినమైన సేవ చేయించుకుని ఆ ఐగుప్తులందరి శవాలు చచ్చిపోయాడ. ఆ రోడ్డు ఆ యొక్క ఏటిబడి చచ్చిపోయినాయి, మునిగి అందరు మునిగి చచ్చిపోయిన తర్వాత శవాలు ఏమైనాయి చెప్పండి? ఏటిబొడ్డుకు కొట్టుకొని వచ్చి ఆ శవాలన్నీ తేలుతూ ఉన్నాయి, కొట్టుకొని వస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే ఈడే కదా నన్ను కొట్టింది, ఇది ఈడే నన్ను లాక్కొని పోయింది, ఈడే కదా నన్ను కొరడాలతో కొట్టింది అని అనుకుంటూ వారిని చూస్తూ ఉంటే వారి మధ్యలో నుండి బయటికి వచ్చిన తర్వాత దేవునికి భయపడి ఆ ప్రజలు ఇశ్రాయేలు అవన్నీ గొప్ప కార్యాలు చూసి, దేవుడు చేసిన కార్యాలు చూసి భయముతో నింపబడిన వారై సంతోషముతో, ఒకవైపున ఇంకా మాకు బానిసత్వం లేదు, ఈ కఠినమైనటువంటి పరిస్థితి లేదు, ఇంకా అంతా దేవుడు తీసేసినాడని చెప్పి సంతోషంగా వారు పాటలు పాడుకున్నారు. చాలు, ఇంతవరకు ఇది మనం ధ్యానించాం. ఇక్కడ వారు సంతోషంగా పాడు. రెండవ సంగతి చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం. ఎక్కడెక్కడ వాళ్ళు పాటలు పాడారు అనేది, నూతన గీతము మనకు ఇచ్చిన దేవుడు ఆయన, నూతన పాటలు మనకి ఇచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున దెబోరాయు అభినోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఈ కీర్తన పాడిరి. ఎవరంటే ఆ సిసేరా మరి చంపబడ్డాడు. సిసేరా చంపబడ్డాడు కనుక ఎవరైతే తమ మీదకి యుద్ధానికి వచ్చారో, ఎవరైతే ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారో, ఆ యొక్క శత్రువు మరి ఒక స్త్రీ చేతిలో చంపబడ్డాడు. ఆమె చంపేసింది కనుక అందుకని వారు ఏం చేస్తున్నారంటే శత్రువు చంపబడ్డాడని సంతోషముతో పాటలు పాడారు. ఎప్పుడు పాటలు పాడినారు చెప్పండి? శత్రువు ఏం చేయబడ్డాడు? చంపబడ్డాడు. మన శత్రువు, మన విరోధి అపవాది సెలవులో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? అపవాదిని తలను చితక దొక్కాడు, అపవాదిని జయించాడు, మరణాన్ని జయించాడు. కనుక మనం సంతోషంగా పాటలు పాడాలి. కనుక వీరు శత్రువు చంపబడ్డప్పుడు వారు సంతోషంగా పాటలు పాడి ఆనందముతో వారు గానము చేశారు. 3వ వచనములో ఉంది, రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి, యెహోవాకు గానము చేసేదను, యెహోవాను గానము చేసేది. కనుక అలాగ వాళ్ళ సంతోషంతో ఈ పాట అంతా పాడినట్టుగా మనము చూస్తాం. 3వ సంగతి, మన సమయం అయిపోయింది కనుక 3వ సంగతి చూడండి. కీర్తనలు 40వ కీర్తన 3వ వచనం. దావీదు ఒక మాట అన్నాడు. 40వ కీర్తన 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 40వ కీర్తన 3వ వచనం. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందును. దావీదు ఇక్కడ ఒక కొత్త గీతము నా నోట ఉంచాడు. ఎందుకు ఉంచాడని పైన చదివితే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను ఏం చేశాడు? పైకెత్తాడు, నా పాదములని బండ మీద నిలిపినాడు. కాబట్టి నా నోట ఒక పాట వస్తుంది. ఏం పాట అంటే, దేవుడు నాశనకరమైన గుంటలో నుండి నన్ను బయటికి తీసినాడు గనక, జిగటగల దొంగ ఊబిలో నుండి పైకెత్తాడు గనక నాకు ఒక కొత్త గీతము, కొత్త పాట నా నోటికి వచ్చిందంటుంది. తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతము నేను పాడదు. తర్వాత చివరిదిగా చూడండి, సమూయేలు మొదటి గ్రంథములో అక్కడ గొల్యాతును చంపినప్పుడు 18వ అధ్యాయము 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనము అందరం కలిసి చదువుకుందాం. 6వ వచనం. దావీదు ఫిలిష్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊర్లన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకు వచ్చిరి. ఆ స్త్రీలు గానము చేయుచు వాయించు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేయి. ఎప్పుడు వీళ్ళు పాటలు పాడుతున్నారంటే, ఏ శత్రువు అయితే తమను హతం చేయడానికి వచ్చాడో, దాసులుగా మరలా పట్టుకోవడానికి వచ్చాడో, ఆ శత్రువును బాలుడైన సమూయేలు చంపినాడు. అప్పుడు పాట, ఎంత చక్కని పాట పాడు. దావీదు 1000 కొలది, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది, ఇలాగ పాటలు పాడారు. కనుక మనము కూడా ప్రభువును పాటలతో మన నోట కొత్త గీతము ప్రభు ఉంచాడు.
సంతోషముతో మనం ఆయన ఆరాధించే ప్రజలుగా చేశాడు. కనుక మన నోటికి ఇచ్చిన ఈ సంతోషాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి ప్రభువును మనము స్తుతించి గణపరు. ప్రభువు నాకు ఇచ్చిన పాటలతో భూలోకమందు వారు క్రొత్త పాట పాడతారు. ఏమిటా పాటలంటే ప్రభు నోటితో స్తుతించి గణపరిచి ఆయన నామమును హెచ్చించి ఆయనకు స్తోత్ర రూపముకు కొత్త గీతము మనము ఉదయమారాయణను ఆరాధించే భాగ్యమే. అటువంటి పాటలు పాడుకునే ధన్యత ఇచ్చాడు. అటువంటి పాటలు మన నోటికి ఇచ్చాడు. గనక మనం ఆయన స్తుతించాం. ప్రభువా, ఎంత చక్కని పాటలు ఇచ్చినావు నాయన, ఎంత మంచి గానం ఇచ్చినావు నాయన, నిన్ను స్తుతించేటువంటి హృదయంలో సంతోషం, ఆనందం ఇచ్చినావు నాయన. ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చినట్టుగా నాకు కూడా సంతోషం ఇచ్చినావు ప్రభువా. ఆనాడు ప్రభువా దెబోరా మరి శిష్య వారు పాడినట్టుగా ప్రభువా మరి మాకు పాటలు ఇచ్చావు నాయన. ఎంత మంచి దేవుడు ప్రభువా. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిన దాని గురించి ఒక పాట పాడారు. అలాగ పాటలు మనకిచ్చాడు. ఈ వాక్యమే మనకు పాటలుగా మార్చబడి కనుక దాన్ని బట్టి ఉదయకాలం ప్రభువును స్తుతిస్తాం. కొత్త గీతము నా నోట ఉంచాను. లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. ఆ తర్వాత మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. ఈ పాట ఏమన్నా నచ్చదా? నాకు రాదు. ఏమన్నా పాట యెహోవా నా బలమా అనే పాట పాడుకున్నాం. ఐదో పాట మొదటి చరణము, తర్వాత మొదటి 2 చరణాలు, చివరి చరణము పాడుకున్నాం. మొదటి 2 చరణాలు, చివరి చరణం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు ఇటువైపు నుంచి బాయ్స్ లైన్గా పోవాలి. మీరు లైన్ పోవడంలే, వీళ్ళు ముందు పోతున్నారు, మీరు పోండి, లైన్గా పోండి, చిన్నగా పోండి, పరిగెత్తాకండి. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, భరతవలే పట్టి ఈనులు పోలిన, భరతవలే పట్టి ఈనులు పోలిన, ఇటువకనను ఎడ ఆయని దేవా, ఇటువకనను ఎడ ఆయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ముందుకు రండి, ముందు జరుపుకోండి, కొంచెం ముందు జరుపుకోండి. ఇటుకల బట్టల నుంచి పాపం వాళ్ళు వస్తారు. లాస్ట్లో ఆ డోర్లో ఇబ్బంది అవుతుంది. మీరు జరగమంటే జరగరు. లైన్ కూర్చోండి, ముందు జరుపుకోండి. ఇక్కడ ఇంకా కొంచెం ముందుకు వచ్చాడు అమ్మా, ఇంకా ముందుకు రండి, ఇక్కడికి రండి. మరణ పుట్టురులలో మరువక మొరలిన, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, మరణ పుట్టురులలో మరువక మొరలిన,
రక్షణ సుఖమై ధనాలయములు ఆమర వినెను ధనాలయములు ఆమర వినెను అదిరేను ధరణి భయకంబముతే అదిరేను ధరణి భయకంబముతే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడవు యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడవు అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేదా హల్లెలూయా స్తుతి గానము చేసేదా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దయతో మోకరించండి, కళ్ళు మూసుకోవద్దండి. ఈ సమయంలో బయటికి ఎవరు వెళ్ళకుండా మరి మోకాళ్ళ మీదనే ఉండాల. మనం ఉండేది ఒక అర్ధ గంట లేదా 40 నిమిషాలు ప్రభు సన్నిధిలో గడుపుతున్నాం ఆ మోకాళ్ళ జీవితం. కాబట్టి మీరు మోకరించి కళ్ళు మూసుకొని వినయముతో భయభక్తులతో ప్రభు మన మధ్యలో ఉన్నాడనే ఆ గ్రహింపుతో ప్రభు మన మధ్య ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడు గనక మనము ఆ గ్రహింపుతో ప్రభు నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయంతో మనం ఉండాలి. ఆ భయం లేకపోతే ఏమీ ఉపయోగం లే. దేవుని మా సన్నిధిలో ఉన్నాను, దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనే భయము మనలో ఉండాలి. నిర్లక్ష్యంగా లేచిపోవడము, తిరగడం అలాంటివి చేయకండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. దేవుని సన్నిధిని మనం సంపూర్ణంగా అనుభవించే వారంగా ఉండాలి. అలాగూ దేవుని సన్నిధికి వచ్చాము, ఆ సంతోషాన్ని మనము హృదయంలో నింపుకోవాలి. ప్రభువును సృజించాలి, అనుభవించాలి. ఆరాధనలో అలాగూ ప్రభుతో మనము సంతోషించాలి. కాబట్టి ఇతరులు చేసే ఆరాధన ఆలకించండి, క్లుప్తంగా చేయండి. చేసేవాళ్ళు కూడా దీర్ఘంగా చేస్తే ఇతరుల సమయం పోతుంది. కాబట్టి క్లుప్తంగా చేయండి. 1 నిమిషం 2 నిమిషాల లోపల ముగిస్తే అనేకులకు అవకాశం ఉంటుంది. చెప్పిన వాక్యం అంతా మనం చేయకుండా క్లుప్తంగా చేయడానికి ప్రయత్నం చేయండి. మొదట సండే స్కూల్కి వెళ్ళేవారు, ఆ తర్వాత వంట పరిచర్యకు వెళ్ళేవారు, ఆ తర్వాత బల్ల ముందు ఉన్న సహోదరులు సహోదరులు బల్ల చూసుకోండి. బల్ల ముందున్నానా వెనకున్నానా మీరు ఆరంభించకముందు మొదట బల్ల ముందున్న వారు చేయండి. తర్వాత బల్ల వెనకలు ఉన్నవారు, ఆ తర్వాత బయట ఉన్నవారు ప్రభువును ఆరాధిస్తాం. ప్రారంభించండి. నమ్మకమైన తండ్రి, నిజంగా ఎంత గొప్ప దేవుడు, ఎంత నమ్మదగినటువంటి దేవుడు. నీ దాసుని వారు మా ముందు తీసుకొచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనములు. నా యొక్క జీవితంలో నేను కూడా నేను నిత్య నాశనానికి నరకానికి పాత్రలనై ప్రభు పాపంలో అంధకారంలో ఉన్నటువంటి నన్ను కూడా మీరు ప్రేమించి రక్షించినారు, మీకు వందనాలు. నిజంగా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ యొక్క దాసత్వం కింద
ప్రభా దాస్యమని కాడి కింద ఇబ్బంది కొలిమిలో మరి ప్రభా యొక్క ఫరో చేతిలో ఉన్నప్పుడు నాయన వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నావు, వారి మొరను విని వారిని విడిపించినావు ప్రభా. వారిని ఆ యొక్క బానిసత్వం నుంచి వారికి విడుదల ఇచ్చినావు కనుక వారు మరి ప్రభా నాయన వారికి ఉన్న పరిస్థితిలో వారి విడుదల నుండి ప్రభా వారు ఏ విధంగా నేను స్తుతిస్తూ వచ్చినారో, దావీదు విషయంలో కూడా ప్రభా శత్రుపైన విజయం వచ్చినప్పుడు స్త్రీలు ఏ విధంగా మరి ఆయన ఘనపరుస్తూ వచ్చినారో నాయన మరి ప్రభా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకే వందనాలు. నా యొక్క జీవితంలో కూడా ప్రభా నన్ను కూడా లోకం అనే పాపంలో, దాసత్వంలో, అంధకారంలో నాయన ఈ యొక్క మరి ప్రభా ఇబ్బంది కొలిమిలో ఉన్నటువంటి ఈ యొక్క మరి ప్రభా చెడిపోయిన లోకం నుంచి నన్ను కూడా మీరు ప్రత్యేకించుకున్నావు, నన్ను విడిపించినావు, నాకు రక్షణ ఇచ్చినావు ప్రభా. నిన్ను కూర్చున్న రక్షణ ఆనందం నాకు కలగజేసినావు ప్రభా. మరి నాకు వచ్చిన పరిస్థితుల్లో నేను గురించి పాట పాడి సంతోషించే భాగ్యమును ఆ యొక్క క్రొత్త గీతము నాలో మీరు ఉంచినందుకే వందనాలు. దయగల తండ్రి, నిజంగా పాపం నుంచి విడిపించి దాసత్వం నుంచి నిత్య నాశనం వరకు మరణం నుంచి నా ప్రాణంను తప్పించి ఓ దినా నీతో ఉంటే నిరీక్షణ భూమి మీద కలగజేసినావు. కొత్త కీర్తి నా నోటి నుంచినందుకై ప్రభా నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నీకేమి చెల్లించగలను. నా జీవితంలో చేసిన అనేకమైన మేలు ఉపకారములు బట్టి ఉదయకాల సమయంలో నా కొద్ది నా స్తుతి ఆరాధన ప్రభు యేసుక్రీస్తు నామములో మీకే అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.